టిఎస్సి మిత్రులకు స్వాగతం. ఇప్పుడు మనం అచ్చుల రకాల్లో ఈ అచ్చులనే మనం స్వరాలని కూడా అన్నాం. ఎందుకంటే స్వరం అని ఎందుకు వాడుతున్నాం అంటే సంధి అనేటువంటిది పూర్వస్వరం పరస్వరం అనేటగా ఈ స్వరాల యొక్క పాత్ర ప్రాముఖ్యంగా మనకు వినబడుతుంది. అయితే ఇందులో అచ్చుల్లో రకాలు చూసుకున్నట్లయితే మొదటిది హ్రస్వములు. హ్రస్వములు అనగా ఒక మాత్రా కాలంలో లేదా ఒక సెకండ్ కాలంలో లేదా ఒక కనురెప్పపాటి మూసినటువంటి తెలిసినటువంటి సమయంలో ఉచ్చరించేటువంటి ధ్వనులని లేదా వర్ణాలని లేదా స్వరాలని లేదా అచ్చులనే మనం హ్రస్వములు అంటాం. ఈ హ్రస్వములు అనేటువంటి మాట మనకి ఛందస్సు దగ్గర గురు లఘువులు గుర్తించేటప్పుడు హ్రస్వములన్నీ లఘువులు అంటాడంట. కాబట్టి ప్రతి దానికి కూడా మనకి గతంలో అడిగినటువంటి బిట్లు హ్రస్వములన్నీ డాష్ అంటాడంట, లఘువులు అని గుర్తించాలి. ఇది హ్రస్వములు ఏమున్నాయంటే మన సవర్ణాక్షరంలో మొదట ఉన్నటువంటి అక్షరాలనే ఆ అన్నాం, ఈ ఊ, ఇది ఒక మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి వాటినే మనం హ్రస్వములు అంటాం. రెండోది దీర్ఘాలు అంటాం. దీర్ఘాలు అనగా రెండు మాత్రా కాలము కానీ రెండు కనురెప్పల పాటు సమయం తీసుకునేటువంటి కానీ అలాగే 2 సెకండ్ల పాటు ఉచ్చరించేటువంటి సమయాన్ని తీసుకున్నటువంటి అక్షరాలు కానీ మనం దీర్ఘాలు అంటాం. గతంలో ఎగ్జామ్లో ఎలా అడిగాడంటే దీర్ఘములన్నీ డాష్ అన్నాడు. దీర్ఘములన్నీ అంటే గురువులు అని అర్థం. 2 దీర్ఘములు అంటే 2 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలను ఏమంటారు అని అడుగుతారు అన్నమాట. అప్పుడు దీర్ఘములు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి అక్షరాలను ఏమంటారు అంటే హ్రస్వములు అంటారని తెలియాలి. అయితే హ్రస్వములకు ఉదాహరణ ఏంటి పదాల్లో చూపిస్తూ ఉంటాడు. అందులో హ్రస్వములతో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలను మనం ఆప్షన్లో ఐడెంటిఫికేషన్ చేయాలి. దీర్ఘాలు అనేటువంటి వాటిల్లో మనం దీర్ఘాక్షర పదాలు ఇచ్చేసి అందులో దీర్ఘాక్షర పదాలను గుర్తించండి అంటాడు, లేదా సరళ పదాలు గుర్తించండి అంటాడు. సరళ పదాలు ఎక్కువగా హ్రస్వములతోనే ఉంటాయనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. 1, 2 తరగతుల్లో ఎక్కువ ఈ సరళ పదం 1వ తరగతుల ముందు సరళ పదాలనే పరిచయం చేస్తాడు. తర్వాత దీర్ఘాలన్నీ అనేటప్పుడు 2 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి ధ్వనులనే మనం దీర్ఘాలు అంటాం. ఆ, ఈ, ఊ, రు, ఏ అని. కానీ 2 మాత్రా కాలంలో ఉచ్చరించే వాటిని ఛందస్సు ప్రకారం మనం ఏమంటామంటే దీర్ఘాలు అంటాం. దీన్ని అర్ధచంద్రాకారం అంటాం. దీన్ని గుర్తుంచుకోవాలి. ఛందస్సులో అర్ధచంద్రాకారం కలిగినటువంటి దాన్ని ఏమంటారు అనేది గురువు అని అంటారు. గత టీజీటీ లేదా స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చినటువంటి బిట్టు గురువులు దేనితో సూచిస్తారు? చంద్రాకారం, అర్ధచంద్రాకారం, నిలువుబొట్టు అని అడుగుతారు అన్నమాట. కాబట్టి అర్ధచంద్రాకారం అనే సంగతి మనం తెలుసుకోవాలి. మరి హ్రస్వములన్నీ అనేటప్పుడు నిలువుబొట్టు అనే సంగతి తెలుసుకోవాలి. తర్వాత వక్రములు అంటే వంకరగా ఉన్నవి అని అర్థం. దీని కీవర్డ్ ఏంటంటే వంకరగా అని అర్థం. ఉదాహరణకి వక్రములో కాందేది ఐందేది అని అడుగుతారు. పదాలు ఇచ్చేసి ఇందులో వక్ర పదాలు కానివేది లేదా ఐందేది భిన్నమైంది ఏది అని అడిగేటప్పుడు ఏ ఓ ఈ 4 కూడా వక్రములు అవుతారనే సంగతి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వక్రతములు వక్రతం మిక్కిలి వంకరగా ఉన్నటువంటి అచ్చులనే మనం వక్రతములు అంటాము. దీన్నే ఐ ఈ ఐ అనేటువంటి వాటిని మిక్కిలి వంకరగా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి. తర్వాత ప్లుతాలు 3 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి వాటిని డాష్ అంటాడు. 3 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి అచ్చులను ఔ అనే సంగతి మనకి గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఇవి ఎక్కడెక్కడ వస్తాయి అని చూసినట్లయితే ఈ అయ్యవులు అనేవి వృద్ధి సంధిలో వస్తాయి.
ఐ అవులునే వృద్ధులు అంటాము. వ్యాకరణ పరిభాష ప్రకారం ఐ అవులను వృద్ధులు అంటారు. అలాగే ఈ ప్లుతాలు అంటే 3 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి అని అర్థం. మరి 1 మాత్రా కాలం అని తెలుసు, 2 మాత్రా కాలం అని తెలుసు, 3 మాత్రా కాలం తెలుసు. అర్ధమాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి కింది వాళ్ళని డాష్ అంటాడు. అప్పుడు మనం ఇది చదవం, ఈ బిట్టు అన్నీ చదువుతాం, కానీ అర్ధమాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి ధ్వనినే హళ్ళు అంటాము. ఉదాహరణకి ఇక్కడిటువంటిది అర్ధమాత్రా కాలంలో ఉచ్చరించాలన్నమాట. ఇలా అర్ధమాత్ర, 1 మాత్ర, 2 మాత్రా కాలంలో, 3 మాత్రా కాలంలో ఉచ్చరించేటువంటి వాటిని మనం విభజించవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తర్వాత హల్లుల యొక్క విభాగాన్ని మనం తెలుసుకుందాం అన్నమాట.